నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ సీనియర్ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన రేపటి నిర్ణయం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రపత్రిక వారపత్రికలో 1980 మే నెలలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. ఆదిత్య హృదయం పఠిస్తూ బాత్రూంలో నుంచి బయటకొచ్చారు జానకిరామయ్య గారు. మెళ్ళలోని జంధ్యాన్ని తువాల్తో తుడుచుకుంటూ వంటగదిలోకి వెళ్లారు. మరొక 2 నిమిషాల్లో ఆదిత్య హృదయం పూర్తయింది. ఈలోగా పీట వాల్చుకుని మడినీళ్లు పెట్టుకోవటము అయ్యింది. సంధ్యావందనం ముగిస్తూనే లేచి స్టవ్ దగ్గరికి నడిచారు. కాఫీ కాచి 2 కప్పుల్లో పోసుకుని ముందు గదిలోకి వెళ్లారు. మంచం మీదే ఇంకా గురకలు తీస్తున్నాడు సూర్యనారాయణ. లేవరా సూర్యం, 6 దాటుతోంది అంటూ అతన్ని లేపారు. బద్ధకంగా ఆవులిస్తూ లేచి తండ్రి బల్ల మీద ఉంచిన కాఫీ కప్పు అందుకున్నాడు. యూనివర్సిటీ పరీక్షలకని అర్ధరాత్రి దాటే వరకు మేలుకొని చదువుతున్న కొడుకు మీద జానకి రామయ్య గారికి అమితమైన ప్రేమ. ఆమె పేరు మధుర. జానకి రామయ్యకు ఆమెతో పరిచయం వయసు 10 ఏళ్ళు. 10 ఏళ్ల వయసులో ఉండగా ఆమెతో పరిచయం అయింది. హై స్కూల్లో చేరిన ఏడే జానకి రామయ్యకు ఉపనయనమైంది. గుండు పిలక అంటూ తోటి వాళ్ళు ఏడిపిస్తూ ఉంటే ఏడుపో ఉక్రోషమో కాక కోపమే వచ్చేది అతనికి. ఏరా, క్రీస్తు శిలువ మెళ్ళ వేసుకుంటూ ఆమెను ప్రార్థనలు చేసే యేసుపాదమన్నా, 1 గంట కాగానే తలకు రుమాలు చుట్టుకుని నమాజ్ చేసే అబ్దుల్ భాయ్ అన్నా మీకు ఏ వెక్కిరింపు లేదు. మరి నేను గుండు పిలకతో సంధ్యావందనం చేసుకుంటే మాత్రం ఎందుకు ఆ వెక్కిరింపు అంటూ దెబ్బలాడేవాడు. కావాలంటే నువ్వు వాళ్ళని వెక్కిరించుకోబోయ్ అని వాళ్ళంటే, నాకేం మీలాగా బుద్ధి లేదనుకున్నారా? ఎవరి మతాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుకుంటారు, అందుకు ఏడిపించడం ఎందుకు? నేను వాళ్ళని అనటం లేదు, నన్ను అనొద్దని చెప్తున్నాను అంతే. ఇంకొకసారి నన్ను అలా వెక్కిరిస్తే ఊరుకొని జాగ్రత్త అని జవాబిచ్చాడు మొదట్లో. అంతటితో ఆగక తన పిలక పట్టుకు లాగారని 2-3 అబ్బాయిల్ని నిజంగానే చావబాదటంతో భయపడి వారు జానకి రామయ్య జోలికి రావటం మానుకున్నారు. తన చదువు వ్యాపకాలు తనవిగా మసిలే జానకి రామయ్యకు వాళ్ళు తనతో మాట్లాడకపోయినా ఏ బాధ ఉండేది కాదు. మధుర మాత్రం జానకి రామయ్యతో బాగా మాట్లాడేది. తన ఇంటి దగ్గరలోనే ఉంటూ తన క్లాసే చదువుతున్న ఆ పిల్ల అందమైన అమాయకమైన మొహము కళ్ళు జానకి రామయ్యను ఆకర్షించాయి. అందుకే అతను ఆమెతో మాట్లాడేవాడు. చక్కని బొమ్మలా ఉండే ఆ పిల్లను తన క్లాస్ పిల్లలు ఎందుకు ఏడిపిస్తూ ఉంటారో మాత్రం అతనికి తెలిసేది కాదు. ఆమె క్లాసులోకి వస్తూ ఉంటే అప్పటికే ఆ పాటి పరిజ్ఞానం ఉన్న అబ్బాయిలు ఈలలు వేసేవాళ్ళు. వ్యాపారం బాగా సాగుతోందా అనేవాళ్ళు. ఆమె భరించలేని కోపం వచ్చినప్పుడు ఓసారి కళ్ళ నీళ్లు పెట్టుకుని జానకి రామయ్యను ఆశ్రయించింది. చూడు జానీ, వాళ్ళు నా పేరు జానీ కాదు జానకి రామయ్య కఠినంగా అన్నాడు అతను. అదేలే, పూర్తి పేరుతో పిలవాలంటే కష్టం అంది. నా పేరు కత్తిరిస్తే నాకు కోపం అన్నాడు. సరే చూడు జానకి రామయ్య అంటూ వాళ్ళ మీద ఫిర్యాదు చేసింది. ఒరేయ్, మధురని ఏమన్నా అన్నారంటే ఊరుకోను అంటూ బెదిరించాడు వాళ్ళని. ఏం నీ సొమ్మేం పోయింది అడిగారు. ఏం పోయిందా, ఓసారి మాస్టర్తో వెళ్ళి చెప్తే తెలుస్తుంది. మనలాగే చదువు కావాలని వచ్చిన అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తారు మీరు? పోనీ ఏడిపించంలే, ముద్దు పెట్టుకుంటావు రామ్మను అన్నారు. మరు నిమిషంలోనే ఆ మాట అన్నవాడి దవడ కదిలిపోయింది. అప్పటి నుండి జానకి రామయ్య ఉండగా మధుర మీద మాటల దాడి తగ్గింది. మధుర తల్లి అప్పుడప్పుడు జానకి రామయ్య ఇంటికొస్తూ ఉండేది. ఆమెను ఎవరో రాజాగారు ఉంచుకున్నారని, ఆయన వయసులో ఉండగానే అకాలంగా మరణించడంతో ఆమె అమాయకత్వం ఆసరా చేసుకుని ఆయన బంధువులు ఆమెకు దమ్మిడి ఆస్తి ఇవ్వకుండా వీధిపాలు చేశారని, తనకు రాజాగారిచ్చిన నగల పుణ్యమా అని వాటితో 4 రాళ్లు చేసుకుని కూతురితో రాజాగారు అంతకుముందే ఇచ్చిన పెంకుటింట్లో గుట్టుగా గడుపుతోందని అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్పుకోగా జానకి రామయ్యకు తెలిసింది. అందుక వాళ్ళు మధురను ఏడిపించేది సాని కూతురనా అనుకున్నాడు సాలోచనగా. సాయంత్రం వేళల్లో ఆ వీధిలోని పిల్లలందరూ ఓ చోట చేరి ఆడుకునేవారు. చదువులో లాగే ఆటల్లోనూ అందరికీ మొదట ఉండేవాడు జానకి రామయ్య. ఒకరోజు ఆటల్లో ఉండగా ఎలా వచ్చిందో వచ్చింది ఆ మాట. ఎరా, మధుర వాళ్ళ అమ్మ సానటి కదా అన్నాడు ఆ అబ్బాయి. తెలిసిన మిగతా పిల్లలు అవునంటే తెలియని వాళ్ళు అలాగా అన్నారు.
అయితే మరి దాంతో మనం ఆడుకోకూడదు ఇక నుంచి అన్నాడు ఆ అబ్బాయి. ఏం ఎందుకని అడిగాడు జానకిరామయ్య. ఎందుకంటే చెప్పానుగా అది సాని కూతురు. అయితే ఆటలకి దానికి ఏమిటి సంబంధం? అది వాళ్ళ కులం అంతే. అందుకే ఆ కులం వాళ్ళతో మనం ఆడకూడదురా. అయితే మీ నాన్న మాంగలి, వాడి నాన్న వడ్రంగి, మీతో నేను ఆడకూడదా అడిగాడు. ఆ మాటలతో రోషం వచ్చింది వాళ్ళకి. మీ నాన్న ఇప్పుడు గుమస్తా అయినా మీ బ్రాహ్మణులు ఇదివరకు మంత్రాలు చదివేవాళ్ళు, అదేం గొప్ప. అందరి దగ్గర బియ్యము డబ్బులు అడుక్కునేవాళ్ళు భయపడుతూనే అన్నాడు ఆ అబ్బాయి. అయితే అతను మిగతా పిల్లలు ఊహించినట్లు జానకరామయ్య తిరగబడలేదు. శాంతంగా జవాబిచ్చాడు. నిజమే, అప్పుడది మా వృత్తి. అందులో గొప్ప ఉందని నేను అనటలేదు. అందులో గొప్ప ఎలా లేదో మిగతా కులాల్లోనూ తక్కువ లేదు. ఎవరి కులం వాళ్ళది, ఎవరికి వాళ్లే గొప్ప. మనం ఆడుకునేందుకు, కలిసి చదువుకునేందుకు కులాలు అడ్డురావు. మీకు ఇష్టమైతే ఆడండి, ఇష్టం లేని వాళ్ళు పొండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా రేపు బడిలోకి రారా, అక్కడ మాత్రం కలిసి చదువుకోరా అన్నాడు. వాళ్ళకి జవాబేం చెప్పాలో తోచలేదు. సరే పోనీండ్రా, ఎందుకు వచ్చిన గొడవ అంటూ మళ్ళీ ఆటలకు పడ్డారు. అప్పటిదాకా బిక్క మొహం వేసుకొని వాళ్ళ వాదాలు వింటున్నాం. మధుర మొహం ఆ మాటలకు వికసించింది. మా జానకిరామయ్య మంచివాడు అనుకుంది. కృతజ్ఞతను మాటల్లో పెట్టడం చేతకాక అతని దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుని, ఇవాటి నుంచి నువ్వు నేను ఒకే జట్టు అంది. ఎస్ఎస్ఎల్సీకి వచ్చేదాకా ఆ జట్టు జట్టుగానే సాగింది. గత ఏడాదిగా ఆ వీధిలో ఆటలు తగ్గిపోయాయి. పెద్ద మనిషి అయిందన్న నెపంతో ఆమె తల్లి మధురను ఆటలకు పంపటం మానుకుంది. స్కూల్లో కలుసుకోవటము, సాయంత్రాలు ఎప్పుడన్నా వచ్చి తెలియని పాఠాలు చెప్పించుకోవటము చేస్తూ ఉండేది మధుర. ఆ విధంగా వాళ్ళ జట్టు సాగుతూ ఉండేది. అదే మాస్టారు బళ్ళో చెప్పే అదే పాఠం తనకు అర్థం కాకపోగా ఇతనికింత చక్కగా ఎలా అర్థమవుతాయబ్బా అని ఆశ్చర్యపోతూ ఉండేది మధుర. జానకిరామయ్య పాఠాలు చెప్తూ ఉంటే మృదువైన గాత్రంతో అతను వివరించే తీరు, చురుగ్గా మెరిసే అతని కళ్ళు, అందమైన అతని విగ్రహం ఆమెను మరింత ఆకర్షించేవి. చెప్పేది వింటూనే ఆలోచనల్లోకి, కలల్లోకి జారిపోయేది. బొమ్మలా కళ్ళప్పగించి కూర్చున్న మధురను చూస్తే జానకిరామయ్యకు ఒక్కొక్కసారి చిరాకు పుట్టేది. ఏమొద్దు, వింటున్నావా అంటూ హెచ్చరించాడు ఒకసారి. ఆమె నుంచి జవాబు లేదు. మాట్లాడవేం అంటూ ఆమె భుజం మీద చేయి వేసి గట్టిగా కుదిపాడు. అంటూ ఉలిక్కిపడి లోకంలోకి వచ్చిన మధుర తన భుజం మీద అతని చెయ్యి ఉండటంతో కలల్లోని కోరికేదో వాస్తవంలోకి వచ్చినట్లు అనిపించి తన చేతిని ఆ చేతి మీద వేసి భుజాన్ని కదుముకుంది. ఏంటి చెప్పేది వినకుండా పరధ్యానం, అందుకే స్కూల్లోనూ పాఠాలు అర్థం కావటం లేదు అంటూ తన చేతిని లాగేసుకున్నాడు జానకిరామయ్య. అతనికి ఆమె కళ్ళల్లోని కలవరం ఏదో అర్థమైనట్టే అనిపించింది. మొదటిసారిగా స్పృశించిన కుడి చేతిని ఓరగా ఓసారి చూసుకున్నాడు. మధుర, జానకిరామయ్య ఒకే కాలేజీలో చేరారు. అయితే హై స్కూల్కి కాలేజీకి వాతావరణంలో ఉండే తేడా మూలంగా వాళ్ళు హై స్కూల్లో మెసిలినంత స్వేచ్ఛగా కాలేజీలో మెలగలేకపోయేవాళ్ళు. తరచుగా మధుర మాత్రం జానకిరామయ్య వాళ్ళ ఇంటికి వస్తూనే ఉంది. ఇద్దరూ కూర్చుని చదువు గురించో, కాలేజీ విశేషాల గురించో 1-2 గంటలు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఆ జట్టు అట్టేకాలం నిలవలేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ పూర్తవుతూ ఉండగా జానకిరామయ్య తండ్రికి ట్రాన్స్ఫర్ వచ్చింది. అంతకుముందు చాలాసార్లు ట్రాన్స్ఫర్ వచ్చినా పక్కపక్కన ఊళ్ళే కావటాన ఆయన కుటుంబాన్ని కదల్చకుండా తనే రోజు అక్కడికి వెళ్ళొస్తూ ఏ ఏడాదో కాగానే తిరిగి అదే ఊరికి మార్పించుకుంటూ ఉండేవాడు. ఈసారి మాత్రం మరీ దూర ప్రాంతానికి మారాల్సి రావడంతో కుటుంబం అంతా ఊరు మారక తప్పలేదు. మరొక 4 రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారనగా ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చింది మధుర. కాసేపు కూర్చున్నాక, నీతో కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి అంది. ఇద్దరూ మేడ మీదకు వెళ్ళారు. పిట్టగోడ దగ్గర నిలబడ్డాడు జానకిరామయ్య. అతనికి దగ్గరలో నిలబడింది ఆమె. అయితే వెళ్ళిపోతున్నావా కాసేపటి నిశ్శబ్దం తర్వాత అంది. నాకు చాలా బాధగా ఉంది మధుర. దాదాపు 10 ఏళ్ల స్నేహం దూరం అవుతోందంటే అన్నాడు. 10-15 నిమిషాలు ఏ మాటలు లేకుండా అలాగే బొమ్మల్లా ఉండిపోయారు వాళ్ళు. కన్ను చీకటి పడుతోంది. దూరంగా పొలాలు చీకటి తెరలు దించుకుంటూ కనిపిస్తున్నాయి. పొలాల అవతల రైలు పట్టాల మీదుగా చప్పుడు చేసుకుంటూ రైలు బండి వెళ్తోంది. హఠాత్తుగా అంది మధుర. మన స్నేహం దూరం కావాల్సిందేనా జానకిరామ్? మరో 5-6 ఏళ్ల పాటు మనం దూరంగా గడిపాక కూడా
మన మధ్య స్నేహం దూరమైందన్న బాధ మిగులుతుందంటావా? నెమ్మదిగా అన్నాడు జానకిరామయ్య. నీది రాతి గుండె జానకిరాం అని మాత్రం అందామే. ఆ కంఠంలో సుడులు తిరుగుతున్న బాధ ఆ 3 పాదాల్లోనూ స్పష్టంగా బయటపడింది. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అతని మనసులో సంప్రదాయానికి అనురాగానికి ఘర్షణ జరిగింది. ఒకరి మనసు ఒకరికి తెలుసు, కానీ సూటిగా బయటపడే సాహసం ఇద్దరూ చేయటం లేదు. కాసేపటికి మాధురి అంది, దూరమై ప్రయోగాలు చేయటం కన్నా దగ్గరయ్యే అవకాశం గురించి ఆలోచించలేవా అని. ఇక తప్పలేదు అతడికి. తన మనసులోని మాటలను స్పష్టంగా చెప్పాడు. అవకాశం లేదు మధుర. నీకు తెలుసు, మన కులాలు ఒకటి కాదు. కులాలు ఒకటి కాని వాళ్ళు ఎందరో ఈ రోజుల్లో ఒకటవుతూనే ఉన్నారు. అది నాకు ఇష్టం లేదు. నన్ను నువ్వు చాదస్తుడిగా అనుకోవచ్చు, కానీ అది నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తి. ఆ అస్తిత్వాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. మునుపటి వాళ్లకన్నా మన తరం ఎంతో ముందుంది అనుకుంటున్నాము. అది నిజం కాదు. మనము దేవుణ్ణి నమ్ముతున్నాము. రామాయణ భారతాలను పారాయణం చేస్తున్నాము. యుగాల కిందట వెలిసిన వెంకటేశ్వరుని సన్నిధికి నిత్యం వేల మంది ప్రయాణాలు కడుతున్నారు. పేటకో గుడి, ఇంటికో విగ్రహంగా దేవుడిని ఆరాధిస్తూనే ఉన్నాము. ఎన్ని కబుర్లు చెప్పే యువకుడైనా పరీక్ష నాడు దేవుణ్ణి తలుచుకోకుండా ఉంటాడా? మరి దేవుడిని నమ్మి, వేదాల్ని నమ్మి జన్మలన్నింటిలోకి మానవ జన్మ, అందులోనూ బ్రాహ్మణ జన్మ గొప్పదన్న వాదాన్ని ఎందుకు తిరస్కరించాలి? ఈ రోజుల్లో జరుగుతున్న కులాంతర వివాహాల్లో అధిక శాతం ముందంజ బ్రాహ్మణులదే. ఎందుకు? మిగతా కులానికి ఉన్నంత పట్టింపు బ్రాహ్మణులకు లేకపోవటం వల్లనే. మిగతా కులాలు చెప్పుకున్నంత గర్వంగా మేము బ్రాహ్మణులమని చెప్పుకోరేం. కులాన్ని మర్చిపోవటం, పూజల్ని నిర్లక్ష్యం చేయటం ఘనతగా భావిస్తారేం. అది పిరికితనం మధిర. బ్రాహ్మలు పిరికి వాళ్ళని అపవాదం ఉంది మొదటి నుంచి. అదే పిరికితనం ఇవాళ తమ కులాన్ని గురించి మనసులో గర్వించినా బయటకు చెప్పుకోవటానికి అడ్డుస్తోంది. ఆ పిరికితనం నాకు ఇష్టం లేదు. నేను బ్రాహ్మణుణ్ణి. కులం చాడటం నాకు ఇష్టం లేదు. స్నేహాలు చేయటానికి, ఒకరికొకరు సహాయపడటానికి, సహజీవనం గడపటానికి కులాలు మతాలు అడ్డు రానక్కర్లేదు. అలా వస్తే అది సంకుచితత్వం అనిపించుకుంటుంది. అంతేకాని భిన్న కులాలకు చెందిన కేవలం ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ 2 కులాల మధ్య సంపూర్ణ బాంధవ్యం నెలకొనదు. కుల వ్యవస్థ మాసిపోదు. అంత మాత్రానికే దేశానికి ప్రగతి రాదు. వర్ణాంతర వివాహాల వల్లే కుల వ్యవస్థ మాసిపోతుందనటం సరికాదు. మిగతా అన్ని విధాలుగాను కుల వ్యవస్థ అంతమైనప్పుడు, మనుషులంతా ఒకే కులమైనప్పుడు ఇక వర్ణాలే మిగలవు. వర్ణాంతర అనే పదం అప్పుడు అవసరమే లేకుండా పోతుంది. అంతేగాని భిన్న వర్ణాలకు పెళ్లిళ్ళు చేసి ఏదో కొంత ముట్ట చెప్పి పేపర్లలో ఫోటోల ద్వారా ప్రగతిని సాధించామని చెప్పుకుని మళ్ళీ స్కూల్లో కాలేజీలో చేరాలని వచ్చిన ప్రతి విద్యార్థిని, ఉద్యోగం కోసం వచ్చిన ప్రతి వారిని కులం చెప్పుకోమని నిర్బంధించే విధానం అమల్లో ఉన్నంత వరకు మనం ఏనాటికి కులాలను విస్మరించలేము. ఆ విస్మరణ లేనంతకాలము నేను నాలాంటి వాళ్ళు కుల గౌరవం కోసం తప్పిస్తూనే ఉంటాము. దానికోసం ఏదైనా పణంగా పెడతాము. మధుర, నా అభిప్రాయం అర్థమైందనుకుంటాను అన్నాడు. 5 నిమిషాల సేపు అవిరామంగా మాట్లాడినా అతని మాటల్లో ఆవేశం, వేగం లేవు. నిదానంగా, ఆలోచనగా మాట్లాడాడు. మధుర కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారాయి. పోనీలే జానకిరాం, ఇన్నాళ్ళు ఈ కులం తక్కువ దాన్ని స్నేహపూర్వకంగా ఆదరించావు, అంతే చాలు అంది. ఆమె మాటల్లోని నిష్ఠూరానికి జానకిరామయ్య చెలించాడు. ఆమె భుజం మీద చెయ్యి వేసి లాలనగా అన్నాడు, క్షమించు మధుర, ఆ విధంగా ఎప్పుడూ అనద్దు. నీది తక్కువ కులమని నేను అనటం లేదు. ఎవరి కులం వారికి జన్మతహా ఏర్పడ్డాయి. అన్ని కులాలను సమానంగా గౌరవించే సంస్కారం నాకు లేకపోతే నేను నీతో స్నేహం చేసేవాణ్ణా? కులాలను బట్టి మనుషుల్ని గౌరవించే తత్వం నాకు లేదు. అయితే జీవితాలు కలుపుకోవాలన్నావు కాబట్టి నా అభిప్రాయం నిష్కర్షగా నీకు వివరించక తప్పలేదు అన్నాడు. పోనీలే జానకిరాం, పై జన్మలోనైనా మనిద్దరం ఒకే కులంలో, అది ఏ కులమైనా సరే, పుట్టి బ్రతుకు పంచుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అంది మధుర. ఆమె గొంతులో వింత కంపన. మరి 4 రోజులకే వాళ్ల ఊళ్ళు వేరైపోయాయి. ఆ తర్వాత నెల మొదటి వారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలని ఆ ఊరికి వెళ్ళిన తండ్రి మోసుకొచ్చిన కబురు
జానకరామయ్యను నిశ్చేష్టుని చేసింది. మధుర నీళ్లు తోడబోతూ కాలు జారి నూతిలో పడి మరణించిందిట. ఆమె కాలు ఎందుకు జార్చుకుందో ఊహించగలిగిన జానకరామయ్య మనసు ఎవరో కొలిమిలో పెట్టి కాల్చినట్లయింది. పోనీ జానకిరాం, పై జన్మలోనైనా మనిద్దరం ఒకే కులం అన్న మధుర మాటలు చాలా రోజుల దాకా అతని చెవుల్లో ప్రకంపిస్తూ ఉండిపోయాయి. సూర్యనారాయణ యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు వచ్చాయి. అతడికి యూనివర్సిటీ ర్యాంకు రావటం అతడికన్నా జానకరామయ్య గారిని ఎక్కువ సంతోషపరిచింది. సూర్యనారాయణ సంతోషంగానే ఉన్నా అతని ముఖంలో నీలి నీడలు మెదిలాయి. ఏరా, ఎందుకు ఏదో బాధపడుతున్నావు? ఆప్యాయంగా అడిగాడు జానకరామయ్య కొడుకుని. ఇంకా మీకు దూరమైపోక తప్పదు నాన్న అన్నాడు సూర్యనారాయణ. ఉద్యోగరీత్యా నువ్వు దూరంగా వెళ్ళినా మనసులో ఉంటావు కదిరా. 25 ఏళ్లుగా స్థిరపడ్డ ఊరిని విడిచి రాలేక గాని రేపు కాలు చెయ్యి ఆడని పరిస్థితి వస్తే నువ్వే కాదు నాకు దిక్కు నవ్వుతూ అన్నాడాయన. ఎందుకో సూర్యనారాయణ కళ్ళల్లో నీళ్లు నిండాయి. రిజల్ట్స్ వచ్చిన 5 నెలల్లోనే సూర్యనారాయణకు గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. తండ్రిని విడిచి వెళ్తూ ఎన్నడూ లేనిది సూర్యనారాయణ తండ్రికి పాదాభివందనం చేశాడు. సూర్యనారాయణ ఉద్యోగమై వెళ్ళిపోయిన తర్వాత సుమారు 3 నెలలకి అతడు రాసిన ఓ ఉత్తరం జానకరామయ్యను తలకిందులు చేసింది. పూజ్యులైన నాన్నగారికి, ఈ ఉత్తరం మిమ్మల్ని బాగా దెబ్బతీస్తుందని తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ఇది రాస్తున్నాను. నన్ను చిన్నప్పటి నుండి గారాబంగా తగినంత స్వేచ్ఛ ఇచ్చి పెంచినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరిచ్చిన ఆ స్వేచ్ఛ, సొంత ఆలోచన దృక్పథాలే ఈనాటి నా మనస్థైర్యానికి మూలం. మీ మనసు, మీ పట్టుదల, మీ ఆచార వ్యవహారాలు, మీ కట్టుబాట్లు నాకు బాగా తెలుసు కనుక మీ ముందు నిలబడి మీతో వాదించి మిమ్మల్ని ఒప్పించలేనని నాకు తెలుసు. అందుకే ఇలా నా నిర్ణయం పరోక్షంగా మీకు తెలియచేస్తున్నాను. ఒక్క కులం తప్ప గుణగణాలు, రూపురేఖలు అన్నింటిలోనూ మీకు అభిమాన పాత్రం కాగల ఓ అమ్మాయితో నేను మనసు కలుపుకుని 1 ఏడాది దాటింది. ఆమె యూనివర్సిటీలో నా మనసుకు దగ్గరయింది. అయితే మీరు హర్షించరని స్పష్టంగా తెలుసు కనుకే ఆమెను మీకు పరిచయం చేయలేదు. నిన్ననే రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరం దంపతులమయ్యాము. మీకై మీరు మనసుకు సర్దు చెప్పుకోగలిగి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే తప్ప నేనింక మన ఇంటికి వచ్చే సాహసం చెయ్యలేను. హృదయపూర్వక నమస్కారాలతో సూర్యనారాయణ. జానకిరామయ్య గారి మొద్దుబారిన మెదడు చాలాసేపటిదాకా స్వాధీనంలోకి రాలేదు. అదే ఉత్తరాన్ని పదే పదే చదువుతూనే ఉన్నారు. ఎదిగొచ్చిన కొడుకు చిత్తం చెప్పినట్లు నడుచుకున్నాడు. ఇప్పటికి తన నిర్ణయం ఏది కావాలి? కొడుకుని అవునని ఆదరించాలా, కాదని దూరం చేసుకోవాలా? ఈనాడు మధుర బతికున్నట్లయితే ఏమనేది? కొడుకును చేరదీస్తే వయసొడిగిన నాడు నిన్ను ఆదుకోవాలి కదా. నన్ను తిరస్కరించినంత తేలిగ్గా కొడుకుని ఎలా తిరస్కరిస్తావులే అని అపహసిస్తుందా? అలాగని తిరస్కరిస్తే నన్నెలాగూ దూరం చేసుకున్నావు. మరొక తరం మారిన ఈనాడైనా కనీసం కోడలనైనా ఆదరించమని సలహా ఇస్తుందా? ఏ కారణంగా అయితే మధుర జీవితాన్ని బలి తీసుకున్నాడు, అదే కారణంగా దూరమైన కొడుకును ఆదరించి చేరదీసే అధికారం తనకుందా? ఆలోచనలు తెగటం లేదు జానకిరామయ్యకి. అలాగే కూర్చుండిపోయాడు స్థాణువులా. పొద్దు వాటారినా చీకట్లు ముసురుకుంటున్నా. రేపైనా తెల్లవరకపోదు. ఆ వెలుగు వచ్చాకైనా ఆయన ఓ నిర్ణయం తీసుకోక తప్పదు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.